దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మీకోసం అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం పరిచర్యల కోసం మీరు తప్పక ప్రార్థన చేయండి. మరి మారు మనసు అనే అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యముల నుండి మరొక మాటను మనము విందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుతుంటునో ఇదంతయో మీకు తెలియను. పౌలు గారు ఈ యొక్క మాటలను మనకి తెలియపరుస్తూ ఇక్కడ ఏమని మనము చదువుకున్నామంటే, ప్రయోజనకరమైనది ఏదియు దాచబడక. ప్రయోజనకరమైనది అంటే మనకి విలువైంది, మనకి మరి ప్రయోజనకరంగా ఉండేది ఏదైనా సరే. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు ప్రయోజనకరంగా ఉంటుంది అనుకుంటే ఎంత ఎలబెట్టైనా మనం కొనుక్కుంటాం, ఎంత ఎలబెట్టైనా ఆ వస్తువుని తెచ్చుకుంటాం. ప్రయోజనకరం కాని వస్తువుని దేనైనా మనం కొనుక్కొచ్చుకుంటామా? ప్రయోజనకరం కానిది దేన్నైనా మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదండి. ఈరోజు మరి ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే, ప్రయోజనకరం అనేది ఏదియు దాచబడక. పౌలు గారు అదే ప్రకటిస్తూ వచ్చాడు. ఏమని ప్రకటించాడు అని మనం కింద వచనాల్లో చదివితే, దేన్ని తెలియపరుచుతూ వచ్చాడు, ఇదేన్ని బోధించుతూ వచ్చారంటే, దేవుని ఎదుట మారు మనసు పొంది. ఏంటట? దేవుని ఎదుట మారు మనసు పొంది ఏం చేయాలి? మనము ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని. ఏం చేయాలని? మారు మనసు పొందారు. మారు మనసు పొందిన తర్వాత మరొక మెట్టు ఏంటంటే, యేసు క్రీస్తునందు విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అందుకనే పౌలు గారు ఈ యొక్క మాటలను ప్రకటిస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నీవు మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా? ప్రయోజనకరమైనది దేన్ని కూడా మీరు వదిలిపెట్టుకోకూడదు. ప్రయోజనకరం కానిది వదిలేసుకోవాలి. ఇప్పుడు మనలో బూతులు ఉన్నాయి, అవి మనకు ప్రయోజనం కాదు కదా. సరస్వత్తులు ఉన్నాయి, పోకిరి మాటలు ఉన్నాయి, ఇంకా అనేకమైన చెడు ఆలోచనలు ఉన్నాయి. అవి మంచివి కాదు, అవి ప్రయోజనమైనవి కానే కాదు. మరి ప్రయోజనమైనవి ఏంటి? దేవుని ప్రేమ. ప్రయోజనమైనది ఏంటిది? దేవుని మాట. ప్రయోజనకరమైనది ఏంటిది? దేవుడిచ్చే ఉన్నత రక్షణ. మరి ఈ ప్రయోజనమైన దాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ప్రయోజనకరమైనది సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర ఆయన మాటలు మనం వినాలి. మార్తా మరి అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. మార్తేమో మరి విస్తారమైన పనులు పెట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. మరి ఏమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రయోజనకరమైన దేవుని మాట వింది. కనుక ప్రయోజనకరమైన దేవుని మాట విన్న మరియను దేవుడు ఏమన్నాడు? మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎన్నడూ తీసివేయబడదు అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు మార్తతో ఈ మాట అన్నాడు. మార్తా మార్తా, నువ్వు అనేక పనుల విషయంలో తొందరపడుతున్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందని చక్కగా మరియను గురించి ప్రభుని యేసుక్రీస్తు తెలియపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి
ప్రయోజనకరమైంది ఏదే అంటే నువ్వు మారు మనసు పొంది ఉండటమే. ప్రయోజనకరమైంది ఏదైనా ఉందంటే యేసు క్రీస్తులో విశ్వాసము కలిగి విశ్వాసి జీవితాన్ని కొనసాగించటమే ప్రయోజనకరం. ప్రయోజనకరం కానిది ఏందంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటం, అది ప్రయోజనకరం కానిది. కాబట్టి ఈ రోజున మరి మార్తలాగా ఏదో విస్తారమైన పనులు పెట్టుకొని నీ జీవితాన్ని ఎల్లబుచ్చుతున్నావా? మరియలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రయోజనకరమైన దేవుని మాటను వినటానికి ఇష్టపడుతున్నావా? మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకొని జీవితాన్ని ఎల్లబుచ్చుకుంటుంటే అది ఏమాత్రం ప్రయోజనకరమైంది కాదు. మరియలాగా ప్రభు పాదాలు పట్టుకొని దేవుని మాట కొరకు నువ్వు ఆశతో ఎదురు చూస్తే అది ప్రయోజనకరమైంది. అప్పుడు నీ జీవితం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, అనేకులకి దీవెనకరంగా ఉంటుంది. నువ్వు మారు మనసు పొందటమే ప్రయోజనకరం. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని నందు విశ్వాసం ఉంచటమే ప్రయోజనకరం. అలాంటి విశ్వాసము కలిగి ప్రయోజనకరమైన దాని కొరకు ప్రయాసపడుతూ భూమి మీద జీవించాలని, మారు మనసు కలిగి బ్రతకాలని కోరుకుంటూ ప్రభు పేరటి మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.